ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈ వీడియోలో మనం కంటిన్యూస్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా కంటిన్యూస్ స్టేట్మెంట్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నా నుంచి ఒక చిన్న సపోర్ట్గా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ మీలాంటి ఎంతో మంది లెర్నర్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, మూవింగ్ ఇన్ టు ద టాపిక్. మనం ఆల్రెడీ కంటిన్యూ స్టేట్మెంట్ కంటే ముందు బ్రేక్ స్టేట్మెంట్ డిస్కస్ చేసాము. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ తర్వాత ఇటరేషన్స్ మొత్తం కూడా స్టాప్ అయిపోతాయి. అది మనం విన్నాం. తర్వాత ఉన్న ఇటరేషన్ మొత్తం కూడా ఆగిపోతాయి. కానీ కంటిన్యూస్ స్టేట్మెంట్ అట్లా కాదు. అదేం చేస్తా అంటే అది ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ ఒక్క ఇటరేషన్ మాత్రమే పాజ్ చేస్తుంది, నెక్స్ట్ ఇటరేషన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనమాట. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ థియరీ చూద్దాం. సో కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే వీ కెన్ యూజ్ కంటిన్యూస్ స్టేట్మెంట్ టు స్కిప్ కరెంట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూ నెక్స్ట్ ఇటరేషన్. అంటే ప్రజెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ని కంటిన్యూ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ అ సింపుల్ మీనింగ్ ఆఫ్ ద కంటిన్యూ స్టేట్మెంట్. ఓకేనా, మనం ఎడిటర్లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడండి, నేను ఒక సింపుల్ ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 10 నెంబర్స్, సారీ ఓకే 5 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. నేను ఇక్కడ 2 ప్రింట్ కాకూడదు నాకు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు 2, చూడండి ప్రింట్ సారీ కంటిన్యూ అని రాస్తాను. కంటిన్యూ అని రాస్తాను. ఎల్స్ పార్ట్లో ఐ విల్ ట్రై టు ప్రింట్ దిస్ వన్. ఓకే, ఇంటెండేషన్ మర్చిపోయాను. ఓకే, ప్రింట్ ఏంటి ఐ. ఓకే, ఐ వాల్యూ ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి నేను, చూడండి 1 3 4 వచ్చింది. ఓకే, ఇక్కడ నేను 6 ఇస్తాను. అప్పుడు ఐ విల్ గెట్ సంథింగ్ 5. ఓకే, 2 రాలేదు. చూడండి, అంటే జస్ట్ ఆ ఇటరేషన్ మాత్రం పాస్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ అది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాము. లెట్ us ట్రై టు ప్రింట్ సంథింగ్, మెసేజ్ అనమాట. ఓకేనా, చూడండి ప్రింట్ కంటిన్యూ స్టేట్మెంట్ అని రాస్తాను. కంటిన్యూ అని రాస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తాను. అంటే 2 బదులు ఏమొస్తుంది, కంటిన్యూ అని చెప్పి వస్తుంది. చూడండి, కంటిన్యూ అని చెప్పి వస్తుంది. మనం కంటిన్యూ కింద కూడా ఇంకోటి రాద్దాం. ప్రింట్ కన్ అని రాస్తున్నాను. ఓకే, కంటిన్యూ అని చెప్పేసి రాద్దాము. మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ రాస్తున్నాను నేను. చూడండి, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. అంటే ఇక్కడ కంటిన్యూ తర్వాత రాసేవి కూడా జరగవు. ఆ ఇటరేషన్ అక్కడితో ఆగిపోయి నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, మనం ఇక్కడ ఏం అవ్వకుండానే బ్రేక్ స్టేట్మెంట్ అయితే మొత్తం కూడా కంప్లీట్ టెర్మినేషన్ అయిపోద్ది. ఆ లూపే టెర్మినేట్ అయిపోద్ది. అంటే నెక్స్ట్ ఇటరేషన్ అన్ని కూడా పాజ్ అయిపోతాయి. తర్వాత కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తే ఇది ఒక్కటి మాత్రమే బ్రేక్ అయ్యి, ఇది ఒక్కటి మాత్రం స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ దీని బదులు నేను ఏం చేస్తానంటే బ్రేక్ రాస్తాను. చూడండి, అప్పుడు ఏమవుద్ది, జస్ట్ 1 వస్తుంది అంతే. 1 కంటిన్యూ వస్తుంది. 1 కంటిన్యూ వచ్చింది. ఇక్కడ వరకు జరిగింది. సెకండ్ ఇటరేషన్లో బ్రేక్ ఎన్కౌంటర్ అయింది, బ్రేక్ అయిపోయింది. ఇది జరగలే మళ్ళీ 3 అవ్వలే, 6 అవ్వలే, ఏం అవ్వలే ఇంకా అది. ఓకేనా, హోప్ యూ హ్యావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ కంటిన్యూస్ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఓకే, నోట్ చేసుకోండి, ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ అవుట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ కంటిన్యూస్ స్టేట్మెంట్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.